దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక శుభవార్త చెప్పింది. యూనియన్ బడ్జెట్ 2026-27లో క్యాన్సర్ చికిత్స ఖర్చులు తగ్గించే దిశగా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెడుతూ 17 కీలక క్యాన్సర్ మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి దిగుమతి అయ్యే ఈ మందులపై భారీ సుంకం ఉండటంతో చికిత్స ఖర్చులు లక్షల్లోకి చేరేవి. ఇకపై ఆ భారానికి బ్రేక్ పడనుంది. ఇదే కాదు, ఇంకా 7 అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు, ప్రత్యేక ఆహార పదార్థాల దిగుమతులపై కూడా పూర్తి డ్యూటీ మినహాయింపు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా 7 అరుదైన వ్యాధుల చికిత్సకు అవసరమైన మందులు, ప్రత్యేక ఆహార పదార్థాల దిగుమతులపై కూడా పూర్తి డ్యూటీ మినహాయింపు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో వ్యక్తిగతంగా విదేశాల నుంచి తెప్పించుకునే లైఫ్ సేవింగ్ డ్రగ్స్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ నిర్ణయం వల్ల వేలాది కుటుంబాలకు నిజమైన ఆర్థిక ఊరట లభించనుంది.